ధనం సంపాదించాడు, కానీ దాన్ని ఏమైనా చస్తూ ₹1 తీసుకుపోయాడా? తీసుకుపోవాలా. భూ సంబంధమైన విషయాల మీద విచారణ కలిగి ఉంటాడు. ఒకవేళ నువ్వు నేను భూ సంబంధిగా ఉంటే, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం సంపాదించుకుందామా, ఎంత దాచుకుందామా, ధనము గురించి, ఇహలోక సంబంధమైన బట్టల గురించి, ఇహలోక సంబంధమైన వెండి బంగారాల గురించి, వీటి గురించే విచారించి, వీటి గురించే ఆలోచించి, వీటిని సంపాదించుకోవటానికి నీవు ఎంత పాటుపడి ప్రయాసపడి నీవు ఏం చేసినా అదంతా వృధా. అవి శాశ్వతముగా నీతో ఉండేవి కావు. నువ్వెంత సమకూర్చుకో ఈ భూమి మీద, నువ్వు సమకూర్చుకున్నవి అవి నీ అక్కరకు రావు. కరోనా కాలంలో చాలామంది అయ్యా ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తా, నాకు ఒక్క గ్యాస్ సిలిండరు, ఆక్సిజన్ సిలిండరు ఇస్తారా? ఏందంట? బహుశా అది ₹1,000 ఉంటుందేమో. ఒక ఆక్సిజన్ సిలిండరు ₹1,000 ఉంటుందేమో. కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ₹1,00,00,000 ఇస్తా, నాకు ఒక్క ఆక్సిజన్ సిలిండరు ఇవ్వు. ఎంత డబ్బు ఉంటే ఆక్సిజన్ సిలిండరు దొరకక ఎంతమంది చనిపోలేదు? నాకు బాగా ఇష్టమైన, నేను ఎక్కువగా ఫాలో అయ్యే ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. ఆయన పేరు ఏదో ఉంది, PNR ఏదో మొత్తానికి ఉంది. మంచి జర్నలిస్ట్. ఆయన ఇంటర్వ్యూలు బాగా చూస్తాను నేను. ఆయన కరోనా కాలంలో చనిపోయాడు. ఎలా చనిపోయాడో తెలుసా? ఆక్సిజన్ దొరకక చనిపోయాడు. అతనికి ఏమైనా డబ్బు కొదువా అంటే కాదు. ఎంతమందిని అతడు ఆక్సిజన్ కోసము ఫోనులు చేసి అడిగాడో, ఎంతమందిని ఆయన అర్థించాడో, ఎంత ధనమునైనా నేను ఖర్చు చేస్తాను అని ఆయన చెప్పినా ఆయనకి ఆక్సిజన్ దొరకక చచ్చిపోయాడు. భూమి మీద ఎంత డబ్బు సంపాదించుకొనినా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోగలుగుతావా? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావా? నీ ప్రాణం పోతున్నప్పుడు ఆ ధనం ఏమైనా నిన్ను రక్షించగలదా? లేనే లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను పెడుతున్నాను, నీకు చాలినంత పెడుతున్నాను, నీకు ఎక్కువే ఇస్తాను, విస్తారముగా ఇస్తాను, నేను పెట్టేది నువ్వు కూర్చుకో. మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అడ్డదారులలో ధనము సంపాదించుకోవడానికి నువ్వు వెళ్ళవద్దు. నేను నిన్ను దీవించేవాడిని, నేను నీకు పెట్టేవాడిని, నేను పెట్టుతున్నప్పుడు నువ్వు దానిని సమకూర్చుకో.